రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైనందుకు టీడీపీ కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అండ్ టీంకు రిలీఫ్ లభించింది. ముగ్గురు నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో A1 రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది కోర్టు. A2, A3లైన సెబాస్టియన్, ఉదయ సింహాలను హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. సొంత నియోజకవర్గం కొడంగల్లో మాత్రమే ఉండాలని రేవంత్ కు షరతు పెట్టిన హైకోర్టు ముగ్గురిని పాస్పోర్టులు సమర్పించాలని ఆదేశించింది. ఇక విచారణ కోసం ఏసీబీ ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని, కేసుపై బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయొద్దని కండిషన్ పెట్టింది. కోర్టు చెప్పిన ఈ షరతులను ఎవరు బ్రేక్ చేసినా బెయిల్ క్యాన్సిల్ చేస్తామని సీరియస్ గా హెచ్చరించింది ధర్మాసనం. ఇక రేవంత్ బెయిల్ పై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అన్యాయంగా రేవంత్ ను కేసులో ఇరికించిందని, ఇప్పటికైనా న్యాయం గెలిచిందని అంటున్నారు లీడర్స్. రేవంత్ కు బెయిల్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కుట్ర రాజకీయాలపై న్యాయం జయించింది. కుట్ర రాజకీయాలను భవిష్యత్తులో ఎండగడతాం. ప్రజలందరికీ తెలియజేసే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మీద టీఆర్ఎస్ మొదటి నుండి కుట్రలు చేస్తుంది. కుట్రలో భాగంగానే ఈ కేసులో ఫిర్యాదుదారు కానీ విచారణాధికారి, అదేవిధంగా తీర్పు చెప్పింది కూడా కేసీఆరే. వీధుల్లోనే విచారణ జరిపి తీర్పు చెప్పేశాడు ఆయన. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇవాళ కోర్టులో బెయిల్ వచ్చింది. రేపు ఛార్జ్షీట్ వేసినా కూడా ఇందులో నుండి ఏ తప్పు చేయలేదన్న భావన మాకుంది, ఆ నమ్మకం ఉంది. కోర్టు కూడా ఆ రకంగా మేము న్యాయం గెలుస్తుందనే నమ్మకంతో మొత్తానికి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అండ్ టీంకు రిలీఫ్ లభించింది. ముగ్గురు నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో A1 రేవంత్ కు బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే A2, A3లైన సెబాస్టియన్, ఉదయ సింహాలను హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ఇక సొంత నియోజకవర్గం కొడంగల్లో మాత్రమే ఉండాలని రేవంత్ రెడ్డికి షరతు పెట్టింది హైకోర్టు. ముగ్గురిని పాస్పోర్టులు సమర్పించాలని ఆదేశించింది. ఇక విచారణ కోసం ఏసీబీ ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని, కేసుపై బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయొద్దని కండిషన్ పెట్టింది. కోర్టు చెప్పిన ఈ షరతులను ఎవరు బ్రేక్ చేసినా బెయిల్ క్యాన్సిల్ చేస్తామని సీరియస్ గా హెచ్చరించింది ధర్మాసనం. ఇక ఓటుకు నోటు కేసులో మే 31న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహాని అరెస్ట్ చేసింది ఏసీబీ. మే 28న ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కంప్లైంట్ తో రంగంలోకి దిగిన ఏసీబీ ఓటుకు నోట్లు ఇస్తున్న నేతలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందుకు సాక్ష్యాలైన వీడియో, ఆడియో టేప్లను సీజ్ చేశారు. ఆ తర్వాత వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పరీక్షలకు పంపారు. ఈ నెల 1 నుంచి ముగ్గురు నిందితులు జైల్లో ఉన్నారు. మొదట చంచల్గూడ జైలుకు తీసుకువెళ్లినా అక్కడ భద్రతాపరమైన కారణాలతో చర్లపల్లి జైలుకు తరలించారు. జూన్ 6 నుంచి 9 వరకు 4 రోజుల పాటు రేవంత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులు ఏసీబీ కస్టడీలో ఉన్నారు. జూన్ 11న కూతురు ఎంగేజ్మెంట్ కోసం ఒక్కరోజు బెయిల్ పై రేవంత్ రెడ్డి రిలీజ్ అయ్యారు. జూన్ 29న అంటే నిన్నటి రోజున మరో 14 రోజుల పాటు జూలై 13 వరకు రిమాండ్ను పొడిగించింది కోర్టు.
ఇక ఈ కేసులో A4గా ఉన్న మత్తయ్య ఇప్పటికీ ఏసీబీ విచారణకు హాజరు కాలేదు. టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని ఒకసారి విచారించింది ఏసీబీ. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కూడా విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు పంపించినా ఆయన అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేదు. మరోవైపు మెజిస్ట్రేట్ సమక్షంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్, ఆయన కుమార్తె, ఇంటి ఓనర్ జెరూసలేం స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది ఏసీబీ. అదే టైంలో ఆడియో, వీడియో టేప్లను కోర్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించింది. రీసెంట్ గా ఎఫ్ఎస్ఎల్ తన రిపోర్టును సీల్డ్ కవర్ లో పెట్టి కోర్టుకు సమర్పించింది. కోర్టు ద్వారా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును తీసుకున్న ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసేందుకు ప్లాన్ చేసింది. ఇక ఇదే టైంలో హైకోర్టులో నిందితుల బెయిల్ పై విచారణ జరిగింది. కేసులో దర్యాప్తు ఇంకా ముగియలేదని, మత్తయ్య, ఎమ్మెల్యే సండ్రను విచారించాల్సి ఉందని ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి లిఖితపూర్వక వాదనను బెంచ్ ముందు ఉంచారు. బెయిల్ ఇవ్వొద్దంటూ 7 పాయింట్లను హైలైట్ చేశారు. అయితే అందులో 2 పాయింట్లు మాత్రమే వాదనకు పనికొస్తాయని కోర్టు కామెంట్ చేసింది. షరతులతో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఇక రేవంత్ బెయిల్ పై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ అన్యాయంగా రేవంత్ ను కేసులో ఇరికించిందని, ఇప్పటికైనా న్యాయం గెలిచిందని అంటున్నారు లీడర్స్. రేవంత్ కు బెయిల్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు తమ్ముళ్లు. రేవంత్ రెడ్డి కేసే ఒక కుట్రపూరితంగా పెట్టినటువంటి కేసు ఇది రాజకీయ కక్ష తీర్చుకోవడానికి, తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి పగ తీర్చుకోవడానికి తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇలా ఏదైతే టీఆర్ఎస్ పనినటువంటి కుట్ర అది భగ్నమైంది. రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసుకొని ఇప్పుడే కాదు, శాసనసభ సమావేశాల్లో కూడా ఎప్పుడు అతన్ని మాట్లాడనివ్వకుండా గొంతు నొక్కడం, అవసరమైతే సస్పెండ్ చేయడం, అవసరమైతే బ్లూ స్టార్ ఆపరేషన్ చేస్తాం రేవంత్ రెడ్డి విషయంలో అని చెప్పి శపథాలు చేసిన ఆ ఉదంతాలను ఒకసారి మనం తీసుకొని చూసినట్టయితే ఇది అందులో ఆ రోజు నుంచి కూడా ఏదో ఒక అదను కొరకు చూసి చేపలు పట్టాలంటే గాలం వేసినట్టుగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా క్యాంప్ వేసుకొని ఒక ఎమ్మెల్సీని బయటపెట్టి అతని ద్వారా స్క్రీన్ ప్లే, దర్శకత్వము, కథ, కమేషం అంతా కూడా చేసి అతని దగ్గరికి వచ్చే విధంగా అతని ద్వారా రప్పించుకునే ప్రయత్నం చేసి అన్ని రకాల ప్రలోభాలకు వాళ్ళు సిద్ధపడి చివరికి దొంగ అన్నట్టుగా ఈయన అమాయకత్వంగా సరే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఓటేస్తానన్నాడు, ఓటు అడగడం తప్పు కాదు, నేరం కాదనే ఉద్దేశంగా ఆయన వెళ్తే అక్కడ ఇదొక చిత్రీకరించినటువంటి కథనంతా పెట్టి దానికి అనవసరమైన మరి 3D డైరెక్షన్లో 3D యానిమేషన్లలో షూటింగ్లు చేసి, టేపింగ్లు చేసి, కేసును ఎస్టాబ్లిష్ చేసి 30 రోజులు ఆయన ఆపగలిగిన్లు, జైల్లో పెట్టగలిగిన్లు. కానీ అరిచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేమన్నట్టుగానే నీతి, నిజాయితీ, ధర్మాన్ని ఇవాళ ఆపలేరు. ఇవాళ ప్రజలకు తెలుసు 10,000 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు గెలిచారు, 5 బీజేపీ వాళ్ళు గెలిచారు. 20 మంది కాదు 17 మంది ఉంటే ఎమ్మెల్సీ వస్తుంది. 20 మంది ఉన్న మాకు ఎమ్మెల్సీ రాలేదంటే ఎవరు ప్రలోభ పెట్టిండ్రు. 63 మంది ఉన్న ఎమ్మెల్యేలు 85 ఓట్లు ఎట్లా చేసుకున్నారు.